తిరుపతిలో 26 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని మినీ బైపాస్ చెన్నై కలకత్తా జాతీయ రహదారి కూడలి సమీపంలో 3 వ్యక్తులను అదుపులో తీసుకొని వారి వద్ద 26 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబీ డీఎస్పీ జానకిరామ్ తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఎస్ఈబీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అధికారులు అరెస్ట్ చేసిన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న గంజాయిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ జానకిరామ్ మాట్లాడుతూ పక్కా సమాచారంతో గూడూరు సిఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. పాత ముద్దాయిలు నెల్లూరు నగరానికి చెందిన వెంకటేశ్వర్లు, స్వర్ణలత, ఉషా అనే 3 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 26 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా తిరుపతి జిల్లా ఎస్పీ గారు పరమేశ్వరరెడ్డి గారు, మా అడిషనల్ ఎస్పీ మరియు డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ శ్రీ రాజేంద్ర గారు నాయకత్వంలో గాంజా ముఖ్యంగా మనకు దొరికే డ్రగ్ మన ఏరియాలో గూడూరు ఏరియాలో వాటికి సంబంధించి విస్తృతంగా దాడులు చేపడుతున్నాం. చాలా కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా విజయ్ కుమార్ సిఐ గారు, గూడూరు ఎస్సీబీ ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు శేషమ్మ గారు, వీరి టీము కిరణ్ సింగ్, రమేష్, ఆనంద్, కృష్ణ, భాష, రవి, రామ్ ప్రసాద్ వీళ్ళందరూ కూడా చాలా మంచి గంజా కేసు ఒకటి పట్టుకున్నారు. మనకి ఎక్కువగా ఇంతకుముందు అరుంధతి పాలెంలో కేసులు ఉండేవి. సిఐ గారు తీసుకున్నటువంటి చర్యల వల్ల, మన జిల్లా అధికారులు ఇచ్చిన సూచనలు మరియు వాళ్ళు తీసుకున్నటువంటి చర్యల వల్ల కూడా ఈరోజు అరుంధతిపాలెం ఇతర ప్రాంతాల్లో కూడా గంజాయి చాలా వరకు తగ్గిపోయింది. ఒక కేసు కన్విక్షన్ కూడా రావడం ఒక కారణం. పోయిన నెలలో ఒక గంజా అక్యూజ్డ్ కన్విక్ట్ అయ్యాడు. అతనికి జైలు శిక్ష పడింది. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలామంది వీటికి మేము కౌన్సిలింగ్, చాలా మీటింగ్స్ కూడా కండక్ట్ చేసాం, కౌన్సిలింగ్ ఇచ్చాం. వాటి వల్ల కూడా అరుంధతిపాలెంలో ఇతర ప్రాంతాల్లో కూడా గంజాయి ట్రాన్స్పోర్టేషన్, పొసెషన్, సేల్ ఇవన్నీ కూడా మానేశారు. ఇప్పుడు ఈరోజు మినీ బైపాస్ నుంచి హైవే ఎక్కే మార్గంలో ఈరోజు ఇన్స్పెక్టర్ వారి టీము 3 అరెస్ట్ చేసి 26 అన్ని 1 కేజీ ప్యాకెట్స్, ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ 26 కేజీ ప్యాకెట్లు, మొత్తం 26 కేజీలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. 3 అరెస్ట్ చేశారు. వాళ్ళు 3 కూడా ఇవన్నీ యాక్టివిటీస్ అన్నీ తగ్గిపోవడంతో వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ ట్రేడ్ అండ్ బిజినెస్ ఇక్కడ కంటిన్యూ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. సరుకు తీసుకొని వచ్చి ఆ ఊరి చివరిలో పెట్టుకొని ఇక్కడ వాళ్ళతో సంప్రదింపులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనం ఇచ్చిన కౌన్సిలింగ్ ద్వారా మార్పు చెంది మానేసినటువంటి కొంతమంది ఇచ్చిన సమాచారంతో ఈరోజు ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. వీరందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. అట్లా వాళ్ళలో పరివర్తన వచ్చి వాళ్ళు ఇట్లా పట్టించడం కోసం మంచి మార్గంలో బ్రతకడానికి నిశ్చయించుకున్నాను. ఇది ఒక్కొక్కటి కేజీ ప్యాకెట్ 26 కేజీలు. దీనికి ఈ సప్లై చేసిన వ్యక్తి కూడా ఎవరు కనుక్కొని ఇన్వెస్టిగేషన్లో అతను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. దీని ఖరీదు సుమారు ఒకటి 10,000 చొప్పున 2,60,000 రూపాయలు ఉంటుంది. చాలా మంచి కేసు డిటెక్ట్ చేశారు. మన టీం అందరిని కూడా మరొకసారి అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.